మే చివరి వారం రాగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది 10 రోజులు ఆలస్యం కానున్నాయి. మే 28న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి 2 రోజులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో జూన్ 5 నాటికి ఏపీని తాకనున్నాయి. జూన్ 2వ వారంలో జూన్ 10వ తేదీ నాటికి తెలంగాణను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల రాక గతంలో కంటే 10 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతేడాది మే 31 నుంచి జూన్ 1 మధ్య రుతుపవనాలు తెలంగాణను తాకాయి. దేశంలో నైరుతి రుతుపవనాల గమనం 2-3 రోజుల్లో మరింతగా ముందుకు సాగడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ పరిసరాలు, అలాగే నైరుతి తూర్పు పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. దీనివల్ల రానున్న రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. రాష్ట్రంలో రాగల 3 రోజులు మోస్తరు వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లా వేములపల్లిలో 46.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 46.4, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.4, కుమ్రంభీం జిల్లా దహేగావ్లో 46.4, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 46.4, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 46.4, ఖమ్మం జిల్లా ఎంకూరులో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 నెలలుగా ఎండవేడితో అల్లాడుతోన్న ప్రజలకు గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం ఒకవైపు ఉపశమనం కలిగిస్తూనే మరోవైపు అల్లకల్లోలం సృష్టించింది. గురువారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు ఏకధాటిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో వైరాలో జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలుల బీభత్సంతో వైరాతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా విద్యుత్ లైన్లు తెగిపోయాయి. వైరాలోని మధిర క్రాస్ రోడ్తో పాటు 8వ వార్డులో విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన వైరా ఎస్ఐ పుష్పాల రామారావు, విద్యుత్ శాఖ డిఈ ఎల్లంపల్లి రమేష్ కుమార్ యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రోడ్ల పక్కన కూలిన చెట్లను వర్షంలోనే ఎస్ఐ పుష్పాల రామారావు, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ జేసీబీ సహాయంతో తొలగించారు. మరోవైపు విద్యుత్ శాఖ డిఈ ఎల్లంపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏడీఈ పోతగాని రమేష్, ఏఈ పాలేటి వెంకటసాయి వర్షంలోనే పడిపోయిన స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ లైన్స్ ని పరిశీలిస్తున్నారు. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ లైన్లు తెగిపోయాయని విద్యుత్ శాఖ డిఈ ఎల్లంపల్లి రమేష్ కుమార్ తెలిపారు. వర్షం ఆగిన వెంటనే సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎస్ఐ పుష్పాల రామారావు వైరాతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. వర్షంలో సైతం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీస్, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు.